నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కోల్కతాలో విపక్షాల ఐక్యత చాటుతూ ర్యాలీ చేపట్టినందుకే బంగాల్లో సీబీఐ దాడులని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ దాడుల కుట్ర వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారన్న మమత తాను ప్రాణాలు వదలడానికైనా సిద్ధమవుతాను తప్ప మోదీ సర్కార్కి మోకరిల్లబోనని అన్నారు. రాత్రి నుంచి కోల్కతాలోని మెట్రో సినిమా ఎదుట రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మమత నిరసన దీక్ష చేస్తున్నారు. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి 40 మంది సభ్యుల సీబీఐ బృందం ఏ విధమైన సెర్చ్ వారెంట్ లేకుండా రావడాన్ని నిరసిస్తూ రాత్రి 9:30 గంటల నుంచి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట నిరసన చేపట్టారు. నరేంద్ర మోదీని గద్దెదించడమే లక్ష్యంగా జనవరి 19న కోల్కతాలో దాదాపు 20 భాజపాయేతర పక్షాల ర్యాలీ అక్కసుతోనే ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఓ కుట్ర ప్రకారం తమ రాష్ట్రంపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మమత మండిపడ్డారు. తద్వారా భాజపాయేతర పక్షాల ఐక్యతను దెబ్బతీయొచ్చని వారు యోచిస్తున్నట్లు ఆమె విమర్శించారు. ఎక్కడైతే భాజపా పాలన లేదో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మోదీ, షా కోరుకుంటున్నట్లు మమత అన్నారు. తాను చావుకైనా సిద్ధపడతాను కానీ మోదీ సర్కార్కు మోకరిల్లబోనని స్పష్టం చేశారు. అత్యయిక స్థితి పరిస్థితులు రానియబోమన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఆమె అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ పై కూడా విమర్శలు గుప్పించిన ఆమె విపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టాలన్న ప్రధాని ఆదేశాలతో ఆయన సీబీఐని పురమాయిస్తున్నారన్నారు. సీబీఐ చర్య పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందిగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి కుంభకోణాల్లో బాధ్యులైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేశామని అన్నారు. మోదీ సర్కార్ తమ రాష్ట్రంపై రాజ్యాంగ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించిన మమత విపక్షాలన్నీ ఏకమై మోదీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. చేతులకు రక్తమంటిన వ్యక్తి గురించి మాట్లాడడానికి తాను సిగ్గుపడుతున్నానన్న మమత దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న మోదీ వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తాను చేపట్టిన దీక్షకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. అటు సీబీఐ చర్యకు నిరసనగా బంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కార్యకర్తలు నిరసనకు దిగారు. రైలు రోకోలు చేపట్టారు.